డియర్ లెర్నర్స్, ఈ వీడియోలో మనము రీమాన్ ఇంటిగ్రేషన్కి ఇంట్రడక్షన్ చూస్తున్నాం. సో ఇంట్రడక్షన్లో ఫస్ట్ మనము పార్టీషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో నేను పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్, డెఫినేషన్ విత్ డయాగ్రామ్ అండ్ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్, రిఫైన్మెంట్ గురించి చెప్తాను. అయితే పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్, పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ వెళ్ళే ముందు బేసిక్ ఐడియా ఆఫ్ ఇంటగ్రేషన్ ఏమి, కాన్సెప్ట్ ఆఫ్ ఏరియా. ఎప్పుడు కూడా జనరల్గా మీరు ఇంటర్మీడియట్లో కూడా చదువుకుని ఉంటారు. ఇంటగ్రేషన్ దేనికి యూజ్ చేస్తారమ్మా? జనరల్గా ఏరియాని క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, f(x) అని కర్వ్కి ఏబి మధ్యలో ఉన్న ఏరియా ఎస్ అయితే ఈ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్, జనరల్గా మనం క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే పార్టీషన్స్ చేసి చేస్తాం. కాబట్టి పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏమంటే అమ్మా, పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏ కమా బి అంటే ఏ బితో సహా మనం వాల్యూస్ తీసుకుంటాం. సపోజ్ 1,4 అనుకోండి ఇలా. సో ఏమి సెట్ ఏమని అర్థం? 1, 2, 3, 4. ఓపెన్ ఇంటర్వెల్ అంటే 1,4 అనుకోండి. అప్పుడు ఏమి సెట్? 1, 4 తీసుకోకుండా మధ్యకు తీసుకుంటాం. సో 2, 3 అర్థమైంది. పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ అని అంటే, సో క్లోజ్ ఇంటర్వెల్కి ఏ బిలతో సహా మనం తీసుకుంటాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏ కమా బి అనేది మనకు పార్టీషన్ అనుకుందాం. పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్. లెట్ ఏ కమా బి బి ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఏ కమా బి అనేది క్లోజ్, నేను చెప్పాను క్లోజ్ ఇంటర్వెల్ ఏ కమా బి రెండు తీసుకోవాలని. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు x0 less than x1 less than x2 less than so on less than xn. లాస్ట్ xn bగా అనుకుంటాము, ఫస్ట్ x0ని ఏగా అనుకుంటాం. దెన్ ద ఫైనైట్ సెట్ p ఈజ్ ఈక్వల్ టు ఆ పార్టీషన్ అన్ని కలిపి x0, x1, x2, so on xn ఈజ్ కాల్డ్ ద పార్టీషన్ ఆఫ్ ఏ కామా బి. ఆ సెట్ను మనము పార్టీషన్ ఆఫ్ ఏ కామా బి అంటాం. అలాంటివి నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు మనం. అయితే ద n సబ్ ఇంటర్వెల్స్ అంటే x0, x1 మనం ఇక్కడ ఈ x1, x0ను కలిపి ఈ x1, x0ను ఒక ఇంటర్వెల్గా, x1, x2ను ఒక ఇంటర్వెల్గా, x2, x3ను ఒక ఇంటర్వెల్, అలాగా సో ఆన్. ఇక్కడ xr-1, xr సో ఆన్ xn-1, xn ఆర్ కాల్ ద సెగ్మెంట్స్ ఆఫ్ ద పార్టీషన్స్. అవి సెగ్మెంట్స్, సబ్ ఇంటర్వెల్స్ అంటాము. ఈ సబ్ ఇంటర్వెల్స్ని మనము ఈ పార్టీషన్కి సెగ్మెంట్స్ అంటాం. మీరు ఇక్కడ పక్కన ఈ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేస్తా అంటే చూడండి, n వాల్యూ అంటే దీన్ని ఎన్ని పార్టీషన్, 1 పార్టీషన్ అంటే ఇలా, 2 పార్టీషన్ అంటే ఇలా, 4 అంటే ఇలా, 8 అంటే ఇలా పార్టీషన్స్ చేస్తాం క్లోజ్ ఇంటర్వెల్. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము వాట్ ఈజ్ డెల్టా xi. డెల్టా xi అంటే ఏమి? xi మైనస్ xi మైనస్ 1. సో డెల్టా x ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ith సబ్ ఇంటర్వెల్. అంటే సపోజ్ x1, x2 అనుకోండి, అప్పుడేమి డెల్టా x2 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. సో దాన్ని డెల్టా x2 అని అంటాం. అది దాన్ని మనము లెంత్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్, నేను చెప్పాను ఇందాక సబ్ ఇంటర్వెల్స్ చేస్తాము, ఇది లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్ డెల్టా xiతో మనం ఇండికేట్ చేస్తాం. అయితే వాట్ ఈజ్ నార్మ్ ఆఫ్ ద పార్టీషన్? ఫస్ట్ పార్టీషన్ అంటే ఏమి? క్లోజ్డ్ ఇంటర్వెల్ని మనం పార్ట్స్ చేస్తాము. ఆ పార్ట్స్ అన్నీ కూడా సెట్ ఆఫ్ తీసుకొని ఆ సెట్ని మనం పార్టీషన్ అంటాం. ఆ సెట్లో ఉన్న ఆ పార్ట్స్ని మనము సెగ్మెంట్స్గా రాస్తాం, అంటే సబ్ ఇంటర్వెల్స్గా రాస్తాం. ఏవైతే సబ్ ఇంటర్వెల్స్ అంటామో వాటిని సెగ్మెంట్స్ అంటాము. సబ్ ఇంటర్వెల్గా రాసినది ఆ ఇంటర్వెల్స్ లెంత్ని మనం డెల్టా xiతో మనము ఇండికేట్ చేస్తాము. అయితే నార్మ్ ఆఫ్ ద పార్టీషన్, ఒక పార్టీషన్ ఏదైనా తీసుకుంటే నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ ఈజ్ డినోటెడ్ బై నార్మ్ పి. మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో వచ్చింటుంది, నార్మ్ పి ఇలా రాయాలని. ఈజ్ డిఫైన్డ్ బై ద మ్యాక్సిమమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ పార్టీషన్ పి. సో పార్టీషన్ పీలు ఇక్కడ డెల్టా xi అనేది మనం ఏమనుకున్నాము? సబ్ ఇంటర్వెల్స్ అనుకున్నాం కదా. ఈ సబ్ ఇంటర్వెల్స్ డెల్టా xi అనేది లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ అనుకున్నాం. అలా ప్రతి సబ్ ఇంటర్వెల్ లెంత్ను మనం కనుక్కుంటే ఆ లెంత్ అన్నిట్లో కూడా ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో, ఆ మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం నార్మ్ ఆఫ్ పార్టీషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ రిఫైన్మెంట్ ఆఫ్ ఏ పార్టీషన్. సో నేను ఇందాకే చెప్పాను, ఒక ఇంటర్వెల్ని, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ని ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు అని. ఒకవేళ ఏవైనా సరే 2 పార్టీషన్స్ చేసామనుకోండి, లెట్ P1 అండ్ P2 బి ఎనీ 2 పార్టీషన్స్ ఆఫ్ ఏ కమా బి. వి సే దట్ P2 ఈజ్ ఫైనర్ దెన్ P1 అనే, లేదా ఆర్ P2 refines P1 or P2 is
రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని ఎప్పుడు చెప్తామంటే మనము ఇఫ్ P1 కంటైన్స్ P2 అంటే P1లో ఉన్న ప్రతి పాయింట్ P2లో ఉన్నట్లయితే, ఇక్కడ P1లో ఉన్న ప్రతి పాయింట్ మనకు P2లో ఉన్నట్లయితే అప్పుడు P2ని మనం రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటాం. ఓకే, అంటే మీ P2లో ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉండొచ్చు, బట్ P1లో ఉన్న ప్రతి పాయింట్ P2లో ఉండాలి. అప్పుడు మనం P2ని రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. పార్టీషన్ ఏమి, సబ్ ఇంటర్వెల్స్ ఏమి, లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఏమి, నార్మ్ ఆఫ్ పార్టీషన్ ఏమి, అండ్ రిఫైన్మెంట్ ఆఫ్ పార్టీషన్, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నాను నేను. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏం తీసుకున్నాను? 0,1. దీన్ని 2 పార్టీషన్స్ చేస్తాను. P1 ఎన్ని 4 పార్టీషన్స్ చేశాను. P1 ఏమి 0, 1/4, 1/3, 1/2, 1. అలాగే ఇంకొక పార్టీషన్ తీసుకున్నాను P2 0,1కి. ఎట్లయినా తీసుకోవచ్చు. 0,1ని మనము ఎన్ని పార్టీషన్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పినాను కదా. సో 0,1ని 1/6, 1/5, 1/4, 1/3, 1/2, 1. సో ఇలాగ ఇంకొక P3 కూడా తీసుకోవచ్చు. 1/7 వరకు, 1/8 వరకు మన ఇష్టం. సో 2 పార్టీషన్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది P1 అనేది P2లో ఉన్నది. P1 అనేది అంటే 0 ఉందా? ఉంది. ఎస్. 1/2 ఉందా? ఇక్కడ 1/4 ఇక్కడ ఉంది కదా, 1/4. దెన్ 1/3, 1/3, 1/2, 1/2, 1. సో P1లో ఉన్న ప్రతి పాయింట్ P2లో ఉంది కాబట్టి క్లియర్గా P1 ఈస్ కంటైన్డ్ ఇన్ P2. సో దేర్ ఫోర్ P2 ఈస్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ మే నాట్ బి ఈక్వల్ ఉండొచ్చు, ఈక్వల్ ఉండకపోవచ్చు. కానీ ఈక్వల్గా మనము ఈక్వల్ పార్ట్స్ చేస్తాము అని గ్యారంటీ లేదు. మనం పార్ట్స్ చేస్తాం ఇక్కడ, అంతే. క్లియర్గా కూడా తెలుస్తుంది ఈక్వల్ పార్ట్స్ కాదు ఇవి అని చెప్పి. సో లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ మే నాట్ బి ఈక్వల్. అది కూడా ఎలా అనేది ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ మనం డెల్టా ఎక్స్ అయితే సూచిస్తున్నాం. సో Δ1, Δ2 వాటిలో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని మనం నార్మ్ P అంటాం. కాబట్టి లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ మే నాట్ బి ఈక్వల్. ఓకే, ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్, లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న P1కి తీసుకుందాం. ఇక్కడ మనకు P1 ఉంది కదా, ఈ P1కి సబ్ ఇంటర్వెల్స్గా లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ కనుక్కుందాం. అయితే P1 ఏమి 0, 1/4, 1/3, 1/2, 1. సో నేనేం చెప్పినాను, సబ్ ఇంటర్వెల్స్ తీసుకునేటప్పుడు ఏం తీసుకోవాలి అని చెప్పినానమ్మా. సబ్ ఇంటర్వెల్స్ వచ్చేసి మీరు క్లియర్గా గమనించినారంటే E2 ఒక ఇంటర్వెల్, E2 ఒక ఇంటర్వెల్, E2 ఒక ఇంటర్వెల్, E2 ఒక ఇంటర్వెల్. ఇలానేమో 1, 2, 3, 4 ఇంటర్వెల్స్ అయినాయి. సో మనము ఈ P1ని తీసుకొని 4 సబ్ ఇంటర్వెల్స్ను రాసుకుందాం. 4 సబ్ ఇంటర్వెల్స్ని రాసుకున్న తర్వాత ఏం చేయాలి? లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? నార్మ్ P అంటే ఏమి? మ్యాక్సిమమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్. ఓకే, సరే ఒకసారి చూద్దాం. ఇది తీసేస్తాను. రైట్, సరే. సో మనం ఇప్పుడు లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ అండ్ నార్మ్ P కనుక్కుందాం. ఒక్క నిమిషమ్మా. ఎస్. సో సబ్ ఇంటర్వెల్స్ ఏమేమి వచ్చినా చూడమ్మా. ఇక్కడ నేను ఇందాక రాసినట్టు 0,1/4, నెక్స్ట్ 1/4, 1/3, తర్వాత 1/3, 1/2, 1/2, 1. ఇవన్నీ సబ్ ఇంటర్వెల్స్. 1, 2, 3, 4 సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి. సో దేనికి 4 సబ్ ఇంటర్వెల్స్ దేనికి వచ్చినాయమ్మా? P ఈజ్ ఈక్వల్ టు ఏంటది? పార్టీషన్ 0,1 పార్టీషన్ ఏమి 0, 1/4, 1/3, 1/2, 1. ఈ పార్టీషన్కి ఇదొక సబ్ ఇంటర్వెల్, ఇదొక సబ్ ఇంటర్వెల్, ఇదొకటి. సో 4 సబ్ ఇంటర్వెల్స్. ఇప్పుడు లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ అంటే నేనేం చెప్పినామా? డెల్టా xi ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పినాను? xi మైనస్ xi మైనస్ 1. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుండి డెల్టా ఇదేమి? ఇది x0, ఇది x1, ఇది x1, x2, దిస్ ఈస్ x2, x3, ఇది x3, x4. క్లియర్గా అర్థమైందా? 4 సబ్ ఇంటర్వెల్స్ ఇక్కడ. సో ఇప్పుడు డెల్టా x1 అంటే ఏం చేయాలి? అంటే Δ1 అని తీసుకున్నాను ఇక్కడ క్లియర్గా. అంటే ఇవి x1 మైనస్ x1 మైనస్ 1 అంటే x0.
సో x1 మైనస్ x0 1/4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/4. డెల్టా 1 వచ్చేసి 1/4 వచ్చింది. నెక్స్ట్ సిమిలర్లీ డెల్టా 2 1/3 మైనస్ 1/4 అంటే మనకు 1/12. అలాగే డెల్టా 3 1/6, డెల్టా 4 1/2 వస్తుంది. 1 మైనస్ 1/2 అంటే 1/4. ఇప్పుడు నార్మ్ పి ఎలా కనుక్కుంటామా? నార్మ్ పి మ్యాక్సిమం ఆఫ్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3, డెల్టా 4 వీటన్నిట్లో మ్యాక్సిమం. సో ఏంటివి మొత్తం సెట్ ఆఫ్, సో దట్ ఈస్ మ్యాక్సిమం ఆఫ్ సెట్ ఆఫ్ 1/4, 1/12, 1/6, 1/2. సో క్లియర్గా మనకు తెలుస్తుందామా ఏది పెద్దది ఇక్కడ? 1/2 పెద్దది. So therefore by observing all these values we will get that it is clear that norm P is equal to 1/2, which is maximum of lengths of subinterval. సో ఈ వీడియోలో మీకు ఏమేమి చెప్పినా నేను లెంత్ మనకు పార్టీషన్ ఎలా చేయాలి, తర్వాత సబ్ ఇంటర్వెల్స్ని ఎలా కనుక్కోవాలి, తర్వాత రిఫైన్మెంట్ అంటే ఏమి, అంటే ఎనీ 2 పార్టీషన్స్కి రిఫైన్మెంట్ అంటే ఏమి, లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఏమి, నార్మ్ ఆఫ్ పి ఏంటి. సో ఇవన్నీ కూడా మనము ఈ క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్ యూ.